వనపర్తి కాంగ్రెస్ లో రాజకీయాలు రంజుగా మారాయి. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ఈసారి టికెట్ దక్కడం కత్తి మీద సాములా మారింది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేఘారెడ్డి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. అటు యూత్ కాంగ్రెస్ లీడర్ శివసేనారెడ్డి కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నియోజకవర్గం వనపర్తి. గత ఎన్నికల వరకు అక్కడే కాంగ్రెస్ దే హవా. 1-2 సార్లు టీడీపీ గెలిచిన కాంగ్రెస్ కు నియోజకవర్గంలో బలం మాత్రం తగ్గలేదు. అలాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కారు స్టీరింగ్ తిప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భారీ మెజారిటీతో చిన్నారెడ్డిపై గెలుపొందారు. అప్పటి నుండి హస్తం హవా తగ్గడం మొదలైంది. వలసలను ప్రోత్సహించిన మంత్రి నిరంజన్ రెడ్డి ఒకానొక దశలో పార్టీని నిర్వీర్యం చేశారు. దీనికి తోడు గత ఎన్నికలే తనకు చివరివని చిన్నారెడ్డి చెప్పడం కూడా పార్టీకి మైనస్ గా మారింది. నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న చిన్నారెడ్డి కాటి వెతలేయడంతో కేడర్ కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలిన కొద్ది మందిని కూడా చిన్నారెడ్డి పట్టించుకోకపోవడంతో వారిలో నిస్తేజం అలముకుంది. దీంతో వనపర్తి కాంగ్రెస్ కేడర్ చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వద్దని గాంధీ భవన్ ముందు ధర్నాకు కూడా దిగారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పని ఖతం అనుకుంటున్న దశలో మంత్రి నిరంజన్ రెడ్డిపై సొంత పార్టీలో అసంతృప్తి హస్తానికి కలిసి వచ్చింది. ఈ మధ్య బీఆర్ఎస్ నుండి జడ్పీ చైర్పర్సన్ లోకనాథ్ రెడ్డితో పాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తరువాత లోకనాథ్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరినా మిగిలిన వారు మాత్రం కాంగ్రెస్ తోనే నడుస్తున్నారు. చిన్నారెడ్డితో విసిగిపోయిన లీడర్లంతా వచ్చే ఎన్నికల్లో కొత్త నేతను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సేవ్ వనపర్తి పేరుతో లోకల్ నాన్ లోకల్ వార్ కు తెరతీశారు. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డిని ముందు పెట్టి కొత్త రాజకీయం మొదలుపెట్టారు. ఇటీవలే మేఘారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన ర్యాలీకి కూడా జనం నుండి మంచి స్పందన వచ్చింది. మంత్రి నిరంజన్ రెడ్డికి ధీటుగా పోటీ ఇవ్వాలంటే అంగబలం అర్ధబలం ఉన్న మేఘారెడ్డికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వనపర్తి కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నట్లు సమాచారం. అటు వనపర్తిలో మేఘారెడ్డి పాత్ర కీలకమని పలు వేదికల్లో మంత్రి నిరంజన్ రెడ్డి, హరీష్ రావు చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతున్నాయి. నాన్ లోకల్ అయిన మంత్రి నిరంజన్ రెడ్డిపై లోకల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ధీమాలో ఉన్నారు మేఘారెడ్డి. అటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి సైతం కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. యువకుడు దూకుడుగా ఉండే మనస్తత్వం తనకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవలే వనపర్తిలో జరిగిన సమావేశంలో చిన్నారెడ్డి, శివసేనారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవ పెద్ద రచ్చే క్రియేట్ చేసింది. చిన్నారెడ్డికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారని శివసేనారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ కంచుకోట అయిన వనపర్తిలో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.